సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నానని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అన్నారు. స్వచ్ఛ కుప్పంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. వేస్ట్ ప్రాసెసింగ్ పై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని అన్నారు. కుప్పంలో వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. కుప్పంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పర్యటించి వేస్ట్ ప్రాసెసింగ్ పై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా కార్పొరేషన్ మేయర్ గారు సముద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోయినటువంటి చెత్తను కూడా తొలగించడానికి ఒక సర్వేని ఇనిషియేట్ చేయమని కూడా ఇప్పుడే మరి డిపిఓ గారికి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా క్లియర్ చేస్తాం. కుప్పం నియోజకవర్గంలో ఎక్కడా కూడా చెత్త కుప్ప అనేది కనపడకుండా రాబోయేటటువంటి 2-3 నెలల్లోనే ఈ కార్యక్రమం మొత్తం కూడా చేస్తాం. ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛత విషయంలో ఒక రోల్ మోడల్ లాగా, ఒక కేస్ స్టడీ లాగా కుప్పం నియోజకవర్గం ఉండే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దాం అని చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఒక స్వచ్ఛ బడి, స్వచ్ఛత విషయంగా పిల్లల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఒక స్వచ్ఛ బడిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ స్వచ్ఛ బడి ద్వారా చిన్నతనం నుంచే పిల్లలకి వేస్ట్ మేనేజ్మెంట్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఒక స్వచ్ఛ బడిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు